శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 జనవరి 2026 నుంచి 17 జనవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించినటువంటి గురువుగారు మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, అలాగే ధనస్సు రాశిలో రవి, బుధ, శుక్ర, కుజ, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాలు ఒక్కసారే మారి ఉన్నాయి. శుక్ర, కుజ, రవి, బుధ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళాయి. చంద్రుడు తులారాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, రవి బుధుల యొక్క కలయిక చాలా అద్భుతమైన కలయిక. ఇది బుధ ఆదిత్య యోగానికి ప్రతీక. బుధ ఆదిత్యులు ఇద్దరు కలిశారు కాబట్టి చాలా అద్భుతమైన యోగం అనే చెప్పాలి. ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక మంచి చేస్తారు. అలాగే శుక్ర కుజుల యొక్క కలయిక కొంచెం కోరికలు ఎక్కువగా ఉండడానికి, ఏదైనా సరే వీళ్ళకి అంబిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూసిన ప్రతిదీ కూడా సాధించాలి, మనకు కూడా ఇలా కావాలి అనుకునేటటువంటి లక్షణం ఉంటుంది. అలాగే కొంచెం స్త్రీల మీద కూడా ఎక్కువగా స్నేహభావం ఉంటుంది. ఆ స్నేహభావం ఏ విధంగా అయినా ఉండొచ్చు. కేవలం స్నేహానికి పరిమితం అవ్వచ్చు, లేదా వివాహేతర సంబంధాలకి కూడా దారి తీయవచ్చు. అది మిగతా గ్రహస్థితుల ఆధారాన్ని బట్టి, దృష్టుల ఆధారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ శనిగారి దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ రవి శుక్రులు శుక్ర మూఢమిని తెలియజేస్తున్నారు. అలాగే శుక్ర బుధులు ఒక సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తున్నారు. బుధ కుజులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల పైన ఎక్కువ మక్కువని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఐటీ రంగానికి సంబంధించి కూడా ఆ విద్య, ఆ వృత్తి వాటిట్లలో కాస్త నిపుణతని పెంచే విధంగా ఉంటుంది. ఇవి ఈ గ్రహ స్థితులు ఇలా ఉండగా ఎవరెవరికి ఎలా ఉంటాయి ఈ ఫలితాలు అనేది మనము ఆ రాసుల్లోకి వచ్చినప్పుడు తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురుగారి యొక్క దృష్టి ధనస్సు రాశి మీద సప్తమ దృష్టి పడుతూ, ఈ గ్రహాలు 4 మీద గురుగారి యొక్క దృష్టి పడుతూ ధనయోగాల్ని ఇస్తున్నాయి. అలాగే విద్యా సంపదని పెంచుతున్నాయి, జ్ఞానాన్ని పెంచుతున్నాయి, పని సామర్థ్యం, ఉద్యోగ జీవితంలో చాలా చాలా మంచిగా చాలా బాగా చేస్తున్నారు అనేటటువంటి ఆ విధి నిర్వహణని సూచిస్తూ ఉంటుంది. అలాగే భూమికి సంబంధించి తగాదాలు లేకుండా, ఏదైనా వాహనాల కొనుగోలు విషయంలో, అమ్మకాల విషయంలో సజావుగా జరిగిపోయేటట్టుగా, రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుండేటట్టుగా ఇవన్నీ కూడా గురువుగారి దృష్టి చేత చాలా బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బంగారం బిజినెస్ చేసేవాళ్ళు, ఈ గోల్డ్ వ్యాపారస్తులు, తయారు చేసేవారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటారు. ఇక శనిగారి యొక్క దృష్టి కూడా దశమ దృష్టి ఇదే ధనస్సు రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత వాహన ప్రమాదాలు కానీ, హృద్రోగాలు కానీ, అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో ఇబ్బందులు కానీ, వివాహేతర సంబంధాల విషయంలో కాస్త గొడవలు అవడం కానీ, అలాగే వివాహేతర సంబంధాలు ఏర్పడడం కానీ, స్నేహానికి అన్యాయం జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతోంది. ఇది నాస్తిక భావాల్ని తగ్గించేస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలు ఇప్పుడు చెప్పుకున్నాము. రాశుల యొక్క వివరణలోకి వెళ్దాము. తులారాశి వారికి ఈ వారం రోజులు గ్రహస్థితులు ఎలా ఉన్నా, అసలు మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాము వీళ్ళ పంట పండిందని. ఈ వారం కూడా అంతే. 7 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉందండి. రాశిలో చంద్రుడు ఉన్నారు, తృతీయంలో రవి, కుజ, బుధులు ఉన్నారు, షష్ఠ స్థానంలో శనిగారు ఉన్నారు, నవమ స్థానంలో గురుగారు ఉన్నారు, ఏకాదశంలో కేతు ఉన్నారు. ఇంకా ఏమి కావాలి, అసలు ఏమి చెప్పాలి వీళ్ళకి? ధన ఆదాయం చాలా చాలా బాగుంటుంది, దైవభక్తి పెరుగుతుంది, పుణ్యకార్యాలు చేస్తారు, దైవ కార్యాలలో వీళ్ళు స్వయంగా పాల్గొంటారు, ధనము వెచ్చిస్తారు, కాలము వెచ్చిస్తారు. పూర్వజన్మ పుణ్యం చాలా చాలా బాగుండి అది ఇప్పుడు ఉపయోగపడుతుంది, ఇప్పుడు అమలులోకి వచ్చింది అన్నట్టుగా ఉంది. విజయావకాశాలు ఉన్నాయి, పిత్రార్జితం ఉంది, దైవభక్తి బాగా పెరిగి దైవ ఆశీస్సులు కూడా పెరుగుతున్నాయి, శత్రువులు మిత్రులైపోతున్నారు,
మిత్రులు పెరిగిపోతున్నారు. ఏ పని చేపట్టినా అది బంగారం లాగా పనిచేస్తోంది, ఫలితాలను ఇస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, మనోబలం పెరుగుతోంది. కోరుకున్న జీవితం మీ కళ్ళ ముందర ఉంటుంది. మీరు ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టానికి విలువలు ఉంటున్నాయి. అసలు ఒక కష్టానికి విలువ ఉండము, ఒక దైవభక్తి పెరగడము, ఒక ధన ఆదాయం పెరగడము, ఏ పని ప్రారంభించినా అది విజయావకాశాలకు దారి చూపించడము, ఈ ఫలితాలు ఉంటే చాలు కదండి, చాలా అద్భుతంగా ఉన్నట్టే. మరి ఇన్ని గ్రహాలు ఇంత అద్భుతమైన స్థితులలో ఉన్నప్పుడు తులారాశి వారు ఒక పెద్ద స్థాయిలో స్థిరపడతారు. అంత గొప్పగా ఉన్నాయి. వీరి మాట బాగుంటుంది, వీరి పనులు బాగుంటాయి, ప్రావీణ్యత బాగుంటుంది, సామర్థ్యం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా కూడా బాగుందనే చెప్పాలి. సంతానం పట్ల మటుకు ఓర్పు కలిగి ఉండాలి. మిత్రత్వం బాగా వృద్ధి చెందుతోంది. ఇంకా అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే. మీ తృప్తి కొరకు ఇంకా ఇవి బాగుంటాయి అవి బాగుంటాయి అని చెప్పడమే, ఒక్క ముక్కలో చెప్పేయచ్చు. చేపట్టిన ప్రతి పని బంగారమే. ఇంక ఏం కావాలి ఇంతకన్నా? చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. ఈ వారం 7 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. మీరు ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు. కోరుకున్న జీవితం వస్తుంది. దానిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, నిలబడుతుంది. దైవ కార్యాలు చేస్తారు, ధనము విపరీతంగా సంపాదిస్తారు, ధన ఆదాయం బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వారందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వారికి కూడా కష్టానికి సరిపడ ధనం వస్తుంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్ర బుధుల యొక్క పరిస్థితి ఈ చతుర్థ స్థానంలో చాలా చాలా బాగుందని చెప్పాలి. అలాగే మాతృవర్గ రీత్యా ధనము అనేది పెరుగుతుంది. ధనము అలాగే సహాయ సహకారాలు, ఇవి రెండు కూడా మీకు మీ మాతృవర్గం ద్వారా ఏర్పడి చాలా చాలా ఆనందాన్ని తెచ్చిస్తుంది. ఎంత చెప్పినా తక్కువేనండి. అన్ని రకాలుగా బాగుంటుంది. వ్యాపారం బాగుంటుంది, వ్యవహారం బాగుంటుంది, వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త దగ్గరకు వస్తాయి. అవన్నీ కూడా మానసిక ఆనందాన్ని సంతృప్తి పరిచే విధంగా ఉంటాయి. మీ జీవితాశయం నెరవేరుతుంది. అన్నీ బాగున్నాయి. ఒక్కటే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహేతర సంబంధాలు ఎవరికైనా ఉన్నట్లయితే కొద్దిగా అధిక జాగ్రత్తలు తీసుకోండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి, ఇష్టదైవాన్ని పూజించండి. చాలా అద్భుతంగా ఉన్న ఫలితాలు మీకు మనశ్శాంతిని, అభివృద్ధిని కూడా ఇస్తూ మరింతగా శోభిస్తాయి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.